శ్రీవల్లి నా పెళ్ళం మాట 3 వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. ఓకేనా? నేను చాలా రిక్వెస్ట్ అడుగుతున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే సేమ్ మీరు అవుట్పుట్ మనం ప్రివ్యూలో చూసిన విధంగా మీ ఫొటోస్తో కూడా అవుట్పుట్ రావాలంటే నేను చేసేటట్టయితే వీడియో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా డెడ్ ఈజీ, నేను మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు మాత్రం వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకేనా? వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్మార్క్ ప్రీసెట్స్ అండ్ XML షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకు బీట్మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఓకేనా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటికి అయితే మనం ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చెప్తాను, కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఓకేనా? ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ అయినా షేక్ ఎఫెక్ట్స్ అయినా ఎలక్ట్మోషన్కి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎలక్ట్మోషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకు ట్రెండింగ్ బీట్మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ మనకి 2 లింక్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీట్మార్క్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకు బీట్మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చారు. మనకు బ్యాక్ సైడ్లో మనకు పుష్ప ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో ఆ ప్లేస్లో మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి మనం 10.06 మిల్లీ-సెకండ్స్ దగ్గర నుండి మనం ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం మెయిన్ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకొని జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద కలర్ అండ్ ఫిల్ కలర్ అండి, స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనం తీసుకున్న ఒపాసిటీ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్లోకి ఈ ఫోటో అయితే రీప్లేస్ అయిపోయింది. ఓకేనా? చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ 10.06 మిల్లీ-సెకండ్స్ దగ్గర నుంచి మనం మిగతా రిమైనింగ్ ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం ఫిజికల్గా మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ 3 డాట్స్ ఇక్కడ ఫిల్ కంపల్సరీ. ఓకేనా? మనకు బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మనకు బీట్ మార్క్ దగ్గరికి రాకపోతే మీరే ఎక్స్టెండ్ చేసుకోండి బీట్ మార్క్ వరకు. బీట్ మార్క్ తర్వాత పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే మళ్ళీ మనం ప్లస్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ మనం సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని సింపుల్గా యాడ్ చేసుకొని జస్ట్ మీడియా అండ్ ఇక్కడ ఫోటో, ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ ఫిల్ కంపల్సరీగా. చాలా రెడీ ఈజీ, కొంచెం కూడా మీరు స్కిప్ చేయకండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, మనకు 20 సెకండ్స్ వరకు అయితే వీడియో డ్యూరేషన్ ఉంది. అక్కడ వరకు మనం ఫోటోస్ యాడ్ చేద్దాము. తర్వాత ఒకటి 8-10 సెకండ్స్ వరకు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫోటోస్ కంప్లీట్గా యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. 1 సెకండ్ బయటకు వచ్చేసి మీరు ఆ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. నేను సింగిల్ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్. ఓకేనా? ఆటోమేటిక్గా ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనకి కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మనం ఎడిటింగ్ చేస్తున్న బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏం చేశారంటే మనం ఇక్కడ ఏం టచ్ చేయకండి, మనం ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసాము. ఇక్కడ 10.06 మిల్లీ-సెకండ్స్ దగ్గర నుంచి ఫోటోస్ పెట్టాం కదా, అక్కడ నుంచి మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఆటోమేటిక్గా ఈ ఫోటోకి మొత్తం మనకు ఎఫెక్ట్స్ మొత్తం పేస్ట్ అయిపోతాయి. కానీ ఇలానే మనకు 4 ఫోటోస్కి మాత్రం యాడ్ చేసుకోండి. ఓకేనా? మనకి లాస్ట్ వరకు మనం 8-10 సెకండ్స్ వరకు ఎన్ని ఫోటోస్ మనం ఫిల్ చేసామో అన్ని ఫోటోస్ మొత్తానికైతే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ నుంచి ఒకసారి లాస్ట్ వరకు మొత్తం ప్రాపర్గా అయితే వీడియో చూడండి. మీకు సింపుల్గా వస్తుందా రావట్లేదా చూసిన తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం విజిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇన్స్టాగ్రామ్ శాండీ ఎడిట్స్ అని ఉంటుంది. అక్కడైతే మీరు ప్రతి ఫోటో ఎడిటింగ్ మనకు డైలీ 2 వస్తాయి, ఒక 2 వీడియోస్ వస్తాయి. అక్కడి నుంచి అయితే మీరు నచ్చితే మాత్రం దాంట్లో కూడా కొంచెం ఫాలో చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.